హలో అండి. అందరికీ నమస్కారం. మమతల కోవెలకు స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఇక ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రైడే రోజుదండి. అంటే శుక్రవారం రోజు వీడియోని అంతా శుభ్రం చేసుకొని, ఇక ముగ్గులు పెట్టేసుకొని, ముగ్గులో పసుపు, కుంకాలు పెట్టేసుకున్నాను. ఇక ఈరోజు పూజ చేయటానికి పూలు లేవు ఎలాగా అని అనుకుంటుంటే, ఇక అదే మన చిన్న గార్డెన్‌లోనే దేవుడికి సరిపడా పూలు వచ్చాయండి. ఇక్కడ నేనొకటి విషయం గమనించలేకపోయాను. రోజూ చూస్తున్నాను కానీ, మామిడి చెట్టు అలా గుమ్మం ముందుకి ఆ కొమ్మలు వచ్చేసి చాలా అందంగా కనపడుతుంది గుమ్మం. నేనసలు గమనించనే లేదు. ఇక పూజకి సరిపడా పూలు మన గార్డెన్‌లో వచ్చాయన్నాను కదా! ఇగోనండి ఆ పూలన్నీ కోసుకుంటున్నాను. ఆ లైట్ పింక్ కలరు ఒంటిరేఖ మందారం వచ్చేసి ఎప్పుడో తీసుకొచ్చానండి. 2 ఇయర్స్ అవుతుంది. అది కుండీలో వేయటం వల్ల పెద్దగా పెరగలేదు. ఇక నేలలో వేసిన తర్వాత బాగా పెరిగి ఇక్కడ చెట్టు నిండా ఇక కొమ్మల నిండా బాగా మొగ్గలు వచ్చేసి బాగా పూలు వస్తున్నాయి. ఇక తెల్లది కూడా అంతే. అది కుండీలో ఉండటం వల్ల ఎక్కువగా పూలు రావట్లేదు. కానీ రోజుకి 2, 3 పూలైనా వస్తున్నాయి. ఇక స్నానం అయి చేసిన తర్వాత ఇక గుమ్మం మొత్తం శుభ్రం చేసి పూజిచ్చేసుకున్నాను. ఇక గుమ్మం పూజించిన తర్వాతే కదా మనం ఇంట్లో దేవుడి దగ్గర పూజ జరుపుకోవాల్సింది. ఇక దేవుడి ఫోటోలన్నిటికీ నేను కోసిన పూలన్నీ అలంకరించేసుకున్నాను. ఇక నైవేద్యానికొచ్చేసి పొంగల్ చేసుకుంటున్నాననమాట ఈరోజు. ఇక దేవుడి ఫోటోలకి, ఇక మన ఇంట్లో పూసిన పూలు పెట్టేసరికి నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఉగాది పండగ రోజు కూడా సేమ్ ఇలాగే జరిగిందనమాట. మన ఇంట్లో పూలే దేవుడికి పెట్టాను. అలాగే ఈరోజు శుక్రవారం రోజు కూడా అలాగే ఒక తులసమ్మకు మాత్రమే చామంతి పూలు కొన్నవి ఇంట్లో ఉంటే పెట్టాను. ఇదేనండి ఈరోజు నా వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.